జిల్లాలోనే పెద్ద దర్గా అయినటువంటి దానికి సంబంధించినటువంటి గంధ మహోత్సవం మంచి పాలనలో మనం ఉన్నాము. మేము వచ్చిందే పాలిటిక్స్ లోకి సేవ చేయాలని, ఆ సేవ చేయాలనే దీనికి 2 పదాలు, నాకు ఒక ఎంపీ, 3 పదాలు ఒక ఎమ్మెల్యే. ఈ 2 పదాలు, ఈ 3 పదాలతో సేవా కార్యక్రమాలు చేయాలా, ప్రజలకు మంచి చేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫౌండేషన్ తరఫున రకరకాలు సేవలు చేస్తున్నాం. అవి కూడా కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏదైనా నిధులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేది అవి కూడా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ కూడా పాటూరులో క్లస్టర్ని కూడా ఈ మధ్య నేను కొంత డబ్బు దాదాపు 75 లక్షల దాకా సెంటర్ నుంచి ఇప్పగలిగాను. అట్లా ఏది మనం చేయగలిగితే ప్రజలకు ఉపయోగపడేది ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఖచ్చితంగా అందరికి కూడా చాలా సంతోషం మీ అందరూ రావడం. ప్రతి దగ్గర కూడా చూస్తున్నా ఈరోజు 5వ ప్లాంట్ ఇది. ప్రతి దగ్గర కూడా ప్రజలు ఎంత అభిమానంగా చూస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం. ఇంకా కూడా చేయాలా అనే ఒక కోరిక. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేస్తూనే ఉన్నాం. ఒకటి ప్రభుత్వ వైద్యశాలలో, ఒకటి జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో, మరొకటి పడుగుపాడు సెంటర్లో, అలాగే ఇంకొకటి సర్వేపల్లి నియోజకవర్గంలో, రామతీర్థంలో ఒకటి, గిరిజన కాలనీలో. ఇలా ఈరోజు ఇన్ని వాటర్ ప్లాంట్స్ మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేయడం మాకెంతో సంతృప్తిగా ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్తో ఈ ఫౌండేషన్ 2016లో స్థాపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని వాటర్ ప్లాంట్స్ మేము ఓపెన్ చేసామో అన్ని వాటర్ ప్లాంట్స్ ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారానే నడిపిస్తున్నాం. అలాగే దివ్యాంగులకి ట్రైసైకిల్స్, పేద పిల్లలకి విద్య, వైద్యం, విపిఆర్ వికాస్ పేరుతో ఎంతోమంది యువతీ యువకులకు వాళ్ళు క్రీడల కోసం వాళ్ళు అడిగే వాలీబాల్ కిట్స్ కానీ, క్రికెట్ కిట్స్ కానీ, ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లలు అడిగినా జిల్లా మొత్తం విపిఆర్ వికాస్ ద్వారా అవి కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం ఆయన మానస పుత్రిక విపిఆర్ నేత్ర. అది అనుకుంటేనే ఎంతో సంతోషపడిపోతుంటారు. విపిఆర్ నేత్ర అనే దాన్ని ఉదయగిరి నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా మనం విపిఆర్ నేత్ర అనే బస్ని కాన్స్టిట్యున్సీ మొత్తం తిప్పబోతున్నాం. గ్రామాల్లో ఎవరికైతే 45 lakhs, విలేజ్ క్లినిక్ ఒక 36 lakhs, అట్లాగే ఇంకా నుడా నుంచి ఒక 35 లక్షలు, ఇంచుమించు ఇంకా ఒక 4-5 రోడ్లు కోవూరు మండలంలో మొత్తం కలిపి ఇప్పటి వరకు మనము ఒక ఇంచుమించు 4-5 కోట్ల పనులు ఆల్రెడీ చేసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా కోవూరు ప్రజలు కలలు కనే పీటర్స్ కెనాల్ నిన్ననే ఆ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ చేసుకొని మనం దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే బాపన కాలువ కూడా క్లీన్ చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కోవూరు ప్రజలకి ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి, అన్నిటికన్నా ముఖ్యంగా కోవూరుని రాబోయే రోజుల్లో మున్సిపాలిటీగా తీర్చిదిద్దబోతామని చెప్పి కూడా మీకందరికీ